నీ బిడ్డల మీదికి నీ శక్తిని దిగిరా నీ ప్రభు. కాస్త కూస్తో రగిలిన హృదయంలోని మంటని ఇంకా రగిలించు, హృదయ భారాన్ని పెంచు. నీకు వందనాలు 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 వందనాలు, స్తోత్రం. కొంతమందికి రావాలి, అడుగులు వేయాలి ముందు, కానీ ఆరాటం ఉంది. పాపం సంఖ్యలలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వేదన పడుతున్నారు. దేవా ఏమీ చేయలేకపోతున్నాను దేవా అని దుఃఖపడుతున్నారు. అయ్యా అయ్యా నీ బిడ్డను దర్శించి రాత్రి నిద్రమా అనుకున్నారు, తిన్నారో లేదో కూడా తెలియదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడని నీ పాదాల దగ్గరికి వచ్చాను. వారిని దర్శించు, వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారికి కనబడు, వారిని తాకు, వారి దేహంలో ఉన్న రోగములు తొలగించు, వారి శరీర క్రియల మీద వారికి జయమదాయిచ్చాయి. ఇక్కడున్న వాళ్ళలో ఇంతవరకు సమాజంలో చీకొట్టబడిన వాళ్ళు, కుటుంబం చేత తిరస్కారం పొందిన వాళ్ళు, తమను తామే నిందించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని దర్శించు. నీ విలువ వారికేం తెలుసు నాయన? నేను నిర్మించిన వాడిని నేను, నాకు తెలుసు నీ గొప్పతనం. నేను నిన్ను నిలబెడతాను. ఈరోజు ఒక బలహీనుడుగా, ఒక వ్యసనపరుడుగా, ఒక బలహీనురాలుగా ఉన్న నిన్నే నా పాత్రగా చేసి ఒక వెలుగు వెలిగిస్తా. ఏ నోళ్లు నిన్ను దూషించినాయో, ఏ నోళ్లు నిన్ను నిందించినాయో, ఏ నోళ్లు నిన్ను అవమానకరంగా మాట్లాడినాయో, వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదా. వారే నిన్ను ప్రశంసించేటట్టు, వారే నిన్ను మెచ్చుకునేటట్టు, వారే నీకు 2 చేతులెత్తి నమస్కారం చేసేటట్టు నేనే నిన్ను సిద్ధపరుస్తా. బలహీనుడు అయితే ఎంతవరకు నువ్వు బలహీనుడివే, త్రాగుబోతు అయితే ఈ రోజు వరకే నువ్వు త్రాగుబోతువే. ఓ ఇది మొదలుకొని నువ్వు నూతన జన్మలోనికి వస్తున్న వ్యక్తివే, నువ్వు విడుదల పొందుతున్న వ్యక్తివే, విడుదల పొందుతున్న వ్యక్తివే. నువ్వు బలహీనరాలు అయితే ఈ రోజు వరకే, ఇదిగో ఈ క్షణము నుంచి నేను నిన్ను దురాత్మ పీడ నుంచి నీకు విడుదల, దయ్యపు కార్యాల్లోంచి నీకు విడుతున్నారు. కానీ దేవుని పని చేయడానికి, దేవుని కోసం బతకడానికి ఎక్కువ మంది ఆరాటపడట్లేదు.